కృష్ణారెడ్డి గారిది సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. సెంచరీలు చేస్తాడని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. బేసిక్గా కల్పనా చిత్ర బ్యానరు రియల్గా అదృష్టం ఉండేటటువంటి బ్యానర్ అది. ఎందుకంటే 70s స్టార్ట్ అయినటువంటి ఒక బ్యానరు మధ్యలో ఎన్నో ఒడిదుడుకులకి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ సెకండ్ జనరేషన్ వచ్చి 100 సినిమాలు ఆ బ్యానర్ మీద చేసిన ఫస్ట్ స్టైల్ సినిమా ఆ బ్యానర్ మీద నిర్మాతగా కల్పన ఎంటర్ అవటం అనేది నాకు ఆనందమైన విషయం. ఆ బ్యానర్కి నా చిరకాల మిత్రుడు కృష్ణారెడ్డి గారికి నాకు బాగా అవినాభావ సంబంధం. ఇందాక ఆల్రెడీ అమ్మాయి యాంకర్ చెప్పారు, మామూలుగా ఉండే కళ్యాణ్ సి కళ్యాణ్ అయింది, ఆయనకు కూడా ఇండస్ట్రీలో కళ్యాణే. ఇద్దరమే ప్రతిరోజు కలిసి తిరుగుతుంటే కన్ఫ్యూషన్ ఉంటుందని సి కళ్యాణ్ అని నేను పెట్టుకున్నాను. దాని తర్వాత ఆయన ఒరిజినల్ పేరుకి ఆయన వచ్చేసి డైరెక్టర్ అయిపోయి పెద్ద సెన్సేషన్ అయిపోయారు. అప్పుడే నన్ను భారతీ కళ్యాణ్, సి భారతీ కళ్యాణ్ అని ఉండేది నాకు పేరు. కానీ ఈ సంస్థలో మా ఆవిడ కంపెనీలో కృష్ణారెడ్డి గారు డైరెక్ట్ చేయటం, అచ్చిరెడ్డి గారి సమర్పించటం, అనుమతులు అన్నా ఉంటే ఎటకారం చేసినట్టు ఉంటుంది. అది అలా మన సంబోధం అదిగా కరెక్టు. ఏదేమైనా ఈ సినిమా హిట్ అయితే తను ప్రొడ్యూసర్గా సొంతగా ఇండివిజువల్గా కళ్యాణ్తో ఎలాంటి సంబంధం లేకుండా ఛాలెంజింగ్గా తను సినిమా తీసినందుకు ఈ సక్సెస్ అయ్యి నన్ను క్రాస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా రోజులు అయిపోయింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ రియలీ వెయిటింగ్, ఇది పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీలాంటి డైరెక్టర్స్, మీలాంటి కంటెంట్ అలా ఇప్పుడు చాలా అవసరం అనిపిస్తుంది. అందరికీ తెలుసు, మేమంతా గ్రోప్ ఆన్ దట్ ఫ్యామిలీ సినిమాలు, పిల్లల సినిమాలు. ఇప్పుడు కూడా పిల్లలకి ఏదైనా తెలుగులో మంచి సరదాగా ఏమి అంటే ఏమి ఇది బ్యాడ్ వైబ్స్ అవి ఏమి లేకుండా ఒక సినిమా చూపించారంటే మొన్న ఎప్పుడు నేను గజేంద్రుడు సినిమా వస్తుంటే ఆయన కాల్ చేశాను కూడా, సార్ ఏంది సార్ ఎన్నెన్నో చెప్పుకోవచ్చు అట్లా, యమలీల కానీ, రాజేంద్ర గారు, మాయలోడు, గటు, అసలు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని తీసిన అంటే చాలా రేర్, వన్ ఆఫ్ ద రేర్ డైరెక్టర్ సార్. వెయిటింగ్, ఇది కూడా అలానే అవ్వాలని కోరుకున్నానికి. మా కల్పన మేడం గారు, థ్యాంక్ యూ సార్, మీకు రేపే పంపిస్తాను. మా మేడం గారు పక్క నుండి మా హ్యామ్ని ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పించేసి ఉంటారు. అసలు వెళ్ళిన ఫస్ట్ డే నుంచి నేను మళ్ళీ డబ్బింగ్ చెప్పి ఇంటికి వెళ్ళే వరకు మేడం ప్రతిరోజు నన్ను ఫాలోఅప్ చేసినట్టే చేశారు. ఈరోజు ఈ సీన్ చాలా బాగుందండి, ఈ చీర చాలా బాగుంది, ముత్తక చీర, చిరిగిపోయిన చీరలు అవి. సో ఈరోజు ఎంత బాగుందో, అసలు ఈరోజు మీ సీన్ చూసాను ఎడిట్లో, చాలా బాగా వచ్చిందండి డైరెక్టర్ గారు, మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కల్పన మేడం గారు ఫీల్ ఆర్గానిక్గా ఉందనేమో అసలు చాలా అన్నమాట. చాలా అంటే ఒక క్యారెక్టర్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు నన్ను ఒకళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టపడుతున్నారు. వాళ్ళు ఈరోజు ఈ సీన్ ఇలా అన్నారు కదా, ఎంత బాగుందండి, ముచ్చటగా ఉంది అంటే ఆవిడ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం. అలా మాకు డైరెక్టర్ గారు ఆర్గానిక్ డైరెక్టర్, మీ అందరికీ తెలుసు, మేము నవ్వుకునే వాళ్ళని, జోకులు వేసుకునే వాళ్ళని, చాలా ఆర్గానిక్ జోకులు అనమాట. అలాగే అచ్చిరెడ్డి గారు ఉన్నారు అనుకోండి, మా ఇద్దరు సంభాషణ చూసి ఆయన నవ్వుకుంటారు అంతే. ఆయన ఏదో ఒక మాట చెప్తారు, వెళ్ళిపోతారు. ఈ షూటింగ్ అంతా కూడా చాలా ఆర్గానిక్గా జరిగిందండి. ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు. ఈ సినిమా మీ ముందుకు రావాలి అని అంటే దానికి నేను ఒక్కడి మాత్రం కారణం కాదండి, నేను కూడా ఒక కారణం అంతే తప్ప. దానికి కారణాలు చెప్తాను మీకు. నేను మొట్టమొదటిసారిగా థ్యాంక్స్ చెప్పుకోవలసింది ఓన్లీ 2 people అండి. ఒకటి మా ఆచార్య గారు, 2 ప్రొడ్యూసర్ కల్పన గారు. వీళ్ళిద్దరికి మాత్రమే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఉంటుందండి, ఒకటి తక్కువ అవుతుంది అంతే, రావణుడి విమానంలాగా. నేను ఇది వచ్చింది కదా, పాండమిక్ వచ్చింది కదా, వచ్చినప్పుడు
సరే కథ అంతా అనుకుని చేసేసిన తర్వాత అచ్చిరెడ్డి గారు పొద్దుటే ఫోన్ చేసి, ఏమిరా రే కథ అన్నీ చేసేసాం బాగానే ఉంది, నువ్వు ఇంకా కూర్చొని ఎక్కువ పని చేస్తే ఉన్నది చెడగొడతావని భయం వేస్తుంది నాకు, ఒక పని చెయ్యి డైలాగ్స్ కూడా రాసేయని. ఇదేంటే నాకేమొచ్చు డైలాగ్ రాయడానికి నేను అని చెప్తే, కాదు నీకు వచ్చు, నీకు వచ్చనే విషయం నీకు తెలియదు కానీ నాకు తెలుసు, నువ్వు డైరెక్టర్ అవుతావని నీకు ఎవరో తెలిసేటరా రే, అలాంటిది నేను చెప్తేనే కదా నువ్వు అయ్యావు, నువ్వేమో యాక్టర్ అవుతావని వచ్చావు ఇక్కడికి. కానీ నేను డైరెక్టర్ చేసింది ఎవరు, నీ చేత కథ రాయించింది ఎవరు, నీ చేత స్క్రీన్ ప్లే రాయించింది ఎవరు, మరి వాళ్ళు డైలాగ్ చేయలేవా, డైరెక్షన్ కూడా చేస్తున్నావే ఒక పక్క నుంచి, ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయకుండా. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఈయన ఇలా చెప్తూ ఉంటే ఇదే కథనే సరే డైలాగ్స్ రాసేసాం, ఆఖరికి మేము ఇద్దరం కలిపి ఏం చేస్తామంటే పేపర్ ఎడిటింగ్ కూడా చేస్తాము. అంటే సీన్ పేపర్ చదివేసుకున్న తర్వాత ఏ డైలాగ్ అయినా డబుల్ టైం వచ్చిందా, లేకపోతే ఏ డైలాగ్ అయినా ఎక్స్ట్రాగా వచ్చిందా, చెప్పేసిన విషయాన్ని మళ్ళీ ఇంకొక భాషలో చెప్తున్నామా మనం, అంటే సేమ్ అదే తెలుగు కావచ్చు కానీ ఈ రిపిటేషన్స్ ఎక్కడ లేకుండా కూడా మేము పేపర్ ఎడిట్ చేసేసుకుంటాము. అలా చేసుకున్న తర్వాత వచ్చినది ఫైనల్ స్క్రిప్ట్. అది పర్ఫెక్ట్గా 1 hour 15 minutes ఫస్ట్ హాఫ్ ఉంటుందండి మేము షూట్ చేసిన తర్వాత, అలాగే 1 hour 20 minutes ఉంటుంది సెకండ్ హాఫ్. ఇంతే, ఇది పర్ఫెక్ట్, ఇది అంతే. ఎందుకంటే అచ్చిరెడ్డి గారు నాకన్నా కూడా చాలా పెద్ద ఎక్స్పర్ట్ ఏంటి పర్ఫెక్ట్గా టైమింగ్ వేయడానికి. ఇది నిమిషం వస్తారా, ఇది ఓన్లీ 35 seconds వస్తాయి, ఇట్లా చెప్తాడు ఆయన అంత పర్ఫెక్ట్గా. సో అలాగా ఆయన ఒక పక్క నుంచి నాకు నా చేత స్క్రిప్ట్ అంతా చేయిస్తే ఆ స్క్రిప్ట్ నేను వారికి వినిపించానండి, కల్పన గారికి. ఆవిడ విని షాక్ అయ్యారు, ఇంత బాగుంది స్క్రిప్ట్, దీన్ని మనం స్క్రీన్ మీద పెట్టకపోతే ఎలా చెప్పండి, నథింగ్ డూయింగ్, మనం చేసేస్తున్నాం అంతే అని చెప్పి ఒకే సింగిల్ సెట్టింగ్, అదే సిట్టింగ్లో ఆవిడ విన్నారు. వినిన వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన రోజు దగ్గర నుంచి 44 రోజుల్లో ఆ సినిమా పూర్తి చేయడం జరిగింది. ఎలా చేశాం, ఎంత మంచి క్యాస్టింగ్ని తీసుకుని వచ్చామో. ఒక పక్క నుంచి రాజేంద్ర ప్రసాద్ ఏం ఎక్స్పర్ట్, మామూలు ఎక్స్పర్ట్ అతను నో, సంథింగ్ స్పెషల్ అతను చేశాడు. అతనికి అది నచ్చేసి ఎంతో బాగా చేసి, ఇంత బాగా చేశానా నేను అని చెప్పి షాక్ అయిపోయినటువంటి డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఆయన ఆ మాట అంటూ ఉంటే ఆయన కళ్ళల్లోకి నేను చూసి నేను ఆశ్చర్యం, ఏంటి చేసిన ఈయనే ఇంత ఆశ్చర్యపోతున్నాడు ఏమిటి అని. కానీ ఆయన నిజంగానే ఆశ్చర్యపోయారు, ఏంటి నేను ఇంత చేశానా, ఇంత బాగా చేశారా, ఇంత టచింగ్ ఉందా, ఇంత గుండె లోతుల్లోకి తీసుకెళ్ళిపోయేవారు కథనాయి అని నన్ను మెచ్చుకుంటూ ఉంటే నేను ఏం చెప్పను ఆయనకి. అలాగా ఆయన అలాగా ఆయన ఒక్కళ్ళే కాకుండా ఒక పక్క నుంచి మీనా గారిని పట్టుకుని వచ్చారు, ఇంకొక పక్క నుంచి ఏ చిన్న వేషం అయినా సరే పెద్ద యాక్టర్ ఉండాలి, ఒకటే గొడవ. కల్పన గారు అయితే మాత్రం ఏ ఒక్క క్షణం కూడా అబ్బాయి వద్దండి, మీరు చిన్న ఆర్టిస్ట్ని సజెస్ట్ చేస్తున్నారు, లేదండి మా పర్వాలేదు వాళ్ళైతే మనం బాగా చేయించుకోవచ్చు అంటే, లేదండి ఇంతకన్నా బెటర్ ఆర్టిస్ట్ పలానా వాళ్ళు అయితే దొరుకుతారంటారా, దొరుకుతారండి, మనం ఎందుకు మనం ప్రయత్నం చేద్దాం, ఒకవేళ మహా అంటే నన్నే కదా చీ అంటారు, కాదంటారు, వద్దంటారు, లేదంటారు, కుదరదంటారు, అంతే కదా. ఈ మాత్రం దానికి మనం అడగకపోతే తప్పు అవుద్ది, అడిగితే తప్పు అవ్వదు. చూసారు ఎంత బాగా చెప్పారు, దట్ ఈస్ కల్పన గారు. నిజం చెప్తున్నాను మీకు, ఈరోజు ఈ టైటిల్ పెట్టింది కూడా వారే. ఈ సినిమాకి ఈ కథకి ఈ టైటిలే ఉండాలి, ఇది ఖచ్చితంగా చాలా బాగుంటుంది అని చెప్పింది ఆవిడే. చూడండి ఎంత మంచి మనుషులు నా చుట్టూ ఉన్నారు. మరి ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి ఒక పెద్ద హిట్ ఎందుకు రాకుండా ఉంటుంది చెప్పండి మీరందరూ. ఎందుకు మంచి కథ రాదు, ఎందుకు మంచి స్క్రీన్ ప్లే రాదు, ఎందుకు మంచి డైలాగ్ పడదు. అచ్చిరెడ్డి గారు చదివేది విని అరే శభాస్రా ఇంత గొప్పగా రాసావు, అద్భుతంగా రాసావు, నిజమేనంటావా, నా డౌట్ నాది. చూడండి ఇలాగా ఇంతమంది వీళ్ళందరూ కూడా కలిసి కలగలిపి ఈ మాట చెప్తూ ఉంటే నేను ఎంత అదృష్టవంతుడిని. అరే ఐ గాట్ ఎ గ్రేట్ ఛాన్స్ టుడే టు వర్క్ ఆన్ ద స్క్రీన్ అగైన్. నేను ఎంత మురిసిపోయానో, ఎంత మైమరిచిపోయానో నేను చెప్పలేను. కృష్ణారెడ్డి గారితో సినిమా చేయాలి అనే ఆలోచన చాలా సందర్భాల్లో కల్పన గారు వ్యక్తం చేయడం జరిగింది.
ఈ సబ్జెక్ట్ చెప్పడానికి బిఫోర్గా కల్పన గారు డెఫినెట్గా నాకు ఎందుకో మీతో సినిమా చేయాలనిపిస్తుందండి. మీ కైండ్ ఆఫ్ సినిమాలకు ఇప్పుడు మార్కెట్ చాలా బాగుంటుంది అంటే డైరెక్టర్ గారు ఈ కథ చెప్పడం, ఆ కథ నచ్చిన వెంటనే తను కళ్యాణ్ గారిని కలిసి మన సి కళ్యాణ్ గారికి డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు ఇలాంటి ఒక కథ చెప్పారు అని చెప్పగానే, లేదు నీకు ఆ నమ్మకం ఉంటే 100% ప్రొసీడ్ అయిపోమని చెప్పి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ సిగ్నల్ తోటి మమ్మల్ని జెట్ స్పీడ్లో పరిగెత్తించారు. ఎందుకంటే ఒక నిర్మాతగా నేను చాలా సినిమాలు తీసా, నాకు తెలుసు నిర్మాత ఆలోచనలు ఎలా ఉంటాయి, ప్రయాణం ఎలా ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి అనేది. ఈ క్యాలిక్యులేషన్స్కి అతీతంగా ఆవిడలో గమనించింది ఏంటంటే ఒక ఆ షార్ప్నెస్, అంటే నమ్మకం, అంటే సినిమా పట్ల తనకు ఉన్నటువంటి అవగాహన, దాన్ని క్యాప్చర్ చేయడం, ఈ సినిమా ప్రేక్షకులకు రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని క్వాలిటీసు దీంట్లో ఉన్నాయని నమ్మి వెంటనే కార్యాచరణకి పూనుకోవడం అనేది అది చిన్న విషయం కాదు. ఎందుకంటే మాకు తెలుసు, ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా పాండమిక్ టైంలో ఒక 2 years ఒక 2-3 స్క్రిప్ట్ల మీద చాలా తీవ్రంగా వర్క్ చేసాం. చాలా మంచి స్క్రిప్ట్లు తయారు చేసుకున్నాం. ఇది కరెంట్ జనరేషన్లో కరెంట్ మార్కెట్కి ఎంటర్టైన్మెంట్ అందించడంలో ద బెస్ట్ స్క్రిప్టే. అన్ని రసాలు సమానంగా కుదిరినటువంటి స్క్రిప్ట్ ఇది. ఈ స్క్రిప్ట్తో గ్యారంటీగా మన బ్రాండ్ కృష్ణారెడ్డి దగ్గర నుంచి ఎలాంటి సినిమా కావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారో, ఇండస్ట్రీ కోరుకుంటుందో అలాంటి అంశాలు ఉన్నటువంటి స్క్రిప్ట్ అని మేము పదే ముచ్చటపడినటువంటి ఆ అంశాన్ని ఒక్క సిట్టింగ్లో ఒకసారి వినగానే క్యాప్చర్ చేసి ప్రోత్సహించారంటే కల్పన గారికి ఆ టేస్ట్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, తెలుగు సినిమాని తెలుగు సినిమాలో ఉంటే మంచి సినిమాల్ని అటు మలయాళంలోకి డబ్ చేసి, ఇటు తమిళ్లోకి డబ్ చేసి, కన్నడలోకి డబ్ చేసి తెలుగు సినిమాల యొక్క ఫ్లేవర్ని సౌత్ ఇండియా అంతా కూడా విస్తరించడంలో ఆవిడకి చాలా ఒక నిర్మాతగా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఇతర భాషల్లో హిట్ అయినటువంటి ఎన్నో సినిమాల్ని తెలుగులోకి డబ్ చేసి అందించినటువంటి అనుభవం కూడా ఉంది. అంటే సినిమా నిర్మాణం పట్ల, సినిమా మార్కెటింగ్ పట్ల కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అంతకు మించి సినిమా ట్రేడ్ పట్ల అవగాహన ఉంది. ఎందుకంటే పక్కన కళ్యాణ్ గారు ఉన్నారు. కళ్యాణ్ గారి అంటే మనకు తెలియదు ఏముంది, ఆయనకి 24 క్రాఫ్ట్స్ గురించే కాదు, టోటల్ మన భారత సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని అంశాల పట్ల కూడా ఆయన కంప్లీట్ అవగాహన ఉంది. ఒక సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్గా ఆయన అందించినటువంటి సేవలు మనం ఎవరు కూడా మర్చిపోలేం, తెలుగు వాళ్ళం గర్వపడతా ఉంటాం. అంత మంచి ఒక స్థాయిలో అనుభవంతో గైడ్ చేస్తున్నటువంటి కళ్యాణ్ గారు కూడా ఈ ప్రాజెక్ట్కి పెద్ద ఎసెట్ మాకు. ఇలాంటి ఒక సినిమాని కంపోజ్ చేసే ప్రయత్నంలో అందరూ ద పర్ఫెక్ట్. మీ ఫస్ట్ చాయిస్ ఎవరో చెప్పండి, ఆ ఫస్ట్ చాయిసే మనం ఎప్పుడో చూద్దాం. వాళ్ళు ఆ డేట్స్ ఎంత కష్టంగా ఉన్నా నేను బతిమాలు తీసుకొస్తాను, వాళ్ళు ఎంత అడిగినా నేను వాళ్ళని సాటిస్ఫై చేసి తీసుకొస్తానని చెప్పి కల్పన గారు చెప్పి, సార్ రాజేంద్ర ప్రసాద్ గారిని, అటు మీనా గారిని, ఇటు మా సోహెల్ని, ఇటు మృణాల్ని, అలాగే మా ఆలీ, సునీల్, అజయ్ ఘోష్, ప్రవీణ్, ఇలాగా ఒక్కరు కాదు. ఇప్పుడు హీరో రాజేంద్ర ప్రసాద్ మీనా ఒక ఆర్గానిక్ జంట అయితే దానికి ప్యారలల్గా అంతకు మించిన ఆర్గానిక్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఇంకొక జంట కావాలి హీరో ఫాదర్ మదర్గా. దానికి సూర్య, హేమ వాళ్ళిద్దరూ 100% యాప్ట్ అని ఆ క్యారెక్టర్లు కనిపించినప్పుడు ఆవిడ కూడా ఎస్ కరెక్ట్ అండి, మంచి ఆలోచన, ఆ కథలో ఏదైతే మనకి కనిపిస్తుందో ఆ ఫ్లేవర్ వాళ్ళిద్దరూ వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి ఆ సెలెక్ట్ చేయడం, వాళ్ళు ఒప్పించడం, ఇవన్నీ స్క్రీన్ మీద షూటింగ్ జరుగుతూ ఉంటే చాలా ముచ్చటపడ్డాం.